చేస్తున్నావు అక్క? ఇగో సన్నగారులు వీకేసుకుంటే మందు ఎత్తాను మా అక్కకు. మందు వేయకపోతే అది ఎట్లుంటాయో 3 సార్లు పెట్టినాం. 3 సార్లు పెడితే ఉడతలు పీకేయంగా ఇప్పుడు దక్కింది. ఇక కొంత మందు మారిస్తే మరి కాసుక తినడానికి అయితే ఏం చేస్తున్నావు? ఎంత చిన్నగా ఉంది మా అక్క? 3 సార్లు పెట్టినాం. 3 సార్లు పెట్టినా కానీ ఈసారి ఉడతలు బాగున్నాయి. ఉడతలు బాగుండే ఏం చేయాలి? పేరు డిఎఫ్ అంటే మంచిది. ఇక్కడ పెట్టుకుంటే కాల్చుక తిన్నాం, గారెలు చేసుకున్నాం, మంచిగా ఇంకా కొంచెం అన్నీ ఎండినాయి. ఈ ఏడెంత సనేసపు గడియలో పెట్టినావు కానీ 3 సార్లు పెట్టినా 3 సార్లు ఉడతలు వీకేసినాయి. ఇక మళ్ళీ వెనక సీరు పెడితే సన్నం తింటా అంటున్నాయి. 2 సార్లు మంది వేసినా మరి లేకపోయో ఇక లేకుంటేనేమో అబ్బా మాకు లేకపోయా అంటే, ఇవి ఉంటేనేమో ఇక ఈ బాధలు. పిల్లలు తినకట్టాయా మాకు కంకులు లేకుండా ఇయ్యడి పాపం పాడు వేసిన పైసలతో కొనుక్కున్నా కానీ బతుంది. అప్పుడు 3 సార్లు వేసినా ఇప్పుడు మా ఏడికి ఎక్కువ అవుతుంది పారెత్తాను. ఈ పైసలు పెడితే నాకు కంకులు కొనుక్క తిని అనొచ్చు కానీ ఆడ అవుతుకొస్తాడా మాకు దాని పిల్లు ఉండేది. ఏమో ఎప్పుడు పడితే అప్పుడు ఇసుకొని కాల్చుకొని తింటామంటే ఈ రీతి ఉంది మా అక్క. రైతు పైన అంటే ఇగో ఎల్లు తేలాపులం లేకపోతే గులాపులం గంతే. నేను పనిలేక పెట్టినా అన్ని గుంజేసినా అంతవాని గుంజినాయి నొరుకుతాను. తెలవపాయ తెలిసిన వాళ్ళు చెప్తే నన్ను ఇడపోతుంది. గది ఉన్నాయి, అది కూడా వీకే. ఆయన వీకెత్తే అందులో ఉన్నాయి 2 పీకే, ఒకటి అంటారు. ఆయన భయం చూస్తే ఏం కాదు ఇట్లేనా మీరు పెట్టుడు? మొదటి మంది అంతా పెట్టారు. వేరే చెట్టు కొంత వారెత్తే కాస్తుంది మరి ఇంకా అబ్బాయి పిచ్చి కాలు కాసింది. అయిపోయింది తిని పని. కాసింది ఇట్లా ఉంటుంది, ఒక్కటి ఉంటుంది ఫుల్. ఎంత ఎత్తు పెరిగింది చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఇది 2వ మందు చేస్తాన్న. మీరు చూడాలి, లైకులు కొట్టాలి, సపరేట్ చేయాలి. మక్కగారెలు చేసుకోగా కూడా చూపిస్తాం కానీ మరి ఇవేం చేస్తాయో. మేము అన్ని మంచిగా చేస్తాం కానీ ఏం చేస్తుందో. ఇక కోతులు ఎన్నో ఉడతలు ఎన్నో, మళ్ళీ అప్పటికి ఏం బాధలో మళ్ళీ చేస్తాం. బాయ్.